ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. చిత్తూరు జిల్లాలో మంచి వర్షం ట్యాంక్స్ చూస్తే చుట్టుపక్కల ప్రాంతం వారం మరి ఇంకొక వారం రెండుసారి ఫ్లడింగ్ వచ్చి లో లైన్ ఏరియా కాబట్టి ఫ్లడింగ్ వచ్చింది. సో ఈరోజు వార్డులో ప్రయత్నం చేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ బేసిక్లీ మనం కట్టాలి. సేఫ్ స్ట్రక్చర్ ఇది కాదు. గతంలో ఒక ప్రపోజల్ కూడా రాష్ట్రపతి పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ మీద ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ శాంక్షన్ అయితే ఇమీడియట్గా గత వర్షం వల్ల, గత సంవత్సరం వర్షం వల్ల, 5 సంవత్సరం వర్షం వల్ల కూడా బాగాలేదు. సో రోడ్ వైడింగ్తో పాటు డ్రైనేజ్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో పవర్ షిఫ్టింగ్ అంతా కంప్లీట్ అయితే షాప్ ఓనర్స్ కూడా చాలా సహకారం ఇచ్చారు. ముఖ్యంగా రోడ్ వైడింగ్ సంబంధించి మనం అందరితో మాట్లాడుతున్నాము. షాప్ ఓనర్స్ కి కూడా గ్రీవెన్స్ ఉన్నాయి. వాళ్ళ గ్రీవెన్స్ విని అలా ముఖ్యంగా టౌన్ డెవలప్ అవ్వాలి. ఇక్కడ మెయిన్ సమస్య ఏమిటి? ట్రాఫిక్ పెరుగుతుంది చిత్తూరు టౌన్లో. ఎక్కడెక్కడ రోడ్ వైడనింగ్ ఉంది అక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు, కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ 50 సంవత్సరం ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత ఇంకా పెరుగుతుంది. మనమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, టౌన్ అభివృద్ధిలో అందరూ బాధ్యత ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏమేమి మీకు లోస్ అవుతుంది, ఆ లోస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలి, ఎట్లా మీ సౌకర్యం రోడ్ రైడింగ్ చేయాలి. సో మనం ఆ మైండ్ సెట్ వెళ్తున్నాము. ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను, ఒక మైండ్ సెట్ తీసుకుంటున్నాను. మంచి రోడ్స్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టౌన్ ఆటోమేటిక్గా ఊరభివృద్ధి కోసం మనం దర్శనం చేస్తాము. నేను కూడా ప్రజల నుంచి మీ సేవలు రావాలి నేను కూడా కోరుతున్నాను. ఈవెంట్స్ ఉంటే రూల్ పరంగా ఎట్లా పరిష్కారం చేయాలి కూడా చూడడం జరుగుతుంది. ఒక చిత్తూరు పట్టణమే కాదు, చిత్తూరు డిస్టిక్ అంతా భారీ వర్షాలతో పై ఉన్న నియోజకవర్గాల్లో చెరువులన్నీ కట్టలు తెగి నీవా నది పొంగి పొరలి ఎప్పుడూ లేని విధంగా వర్షాభావంతో ఈ నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమీడియట్ గా మేము ఎక్కడికక్కడ ఇటాచి జేసీబీలతో ముందుగానే పసిగట్టి మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మా కలెక్టర్ గారి ఆదేశాలతో కావచ్చు, మా నాయకులందరూ సరైన సమయంలో స్పందించడం వల్ల ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు. ముందు ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా నివారించే క్రమంలో మా అధికారులందరూ చక్కగా పనిచేసి ఒక 2-3 గంటల్లోనే నీటి నిల్వ లేకుండా నీటిని మొత్తం కూడా మళ్ళీ తిరిగి కాలువలో పోయే విధంగా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి అద్భుతంగా పనిచేశారు. వారికి అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నేను, కలెక్టర్ గారు, మా పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ఫ్లడ్ అయింది ఏరియాల్లో ఆ సమయంలో నేను ఇక్కడ లోకల్లో లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నా. అందువల్ల ఇవాళ మళ్ళీ విజిట్ పెట్టుకొని నేరుగా ప్రజలను కలిసి వారికి ఏమేమి ఆపద జరిగిందో ఆ ఆపదలన్నింటినీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ మేము కానీ చేయగలిగిన సహకారం వాళ్ళకి అందించడానికి నేరుగా ప్రజల్లోకి వచ్చాము. ఇప్పుడు అందులో భాగంగా ఈ బ్రిడ్జ్ చాలా పురాతనమైన బ్రిడ్జ్, 100 ఏళ్ళు పూర్తయింది. సో దీన్ని కూడా డెమాలిష్ చేసి కట్టే విధంగా ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాము. వారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఫైనాన్స్ పరంగా ఫైనాన్స్ శాంక్షన్స్ రావాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే బాధ్యత నాపై ఉందని, అందులో భాగంగానే కలెక్టర్ గారిని ఈరోజు ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కానీ లేదా డిజాస్టర్గా జరిగిన సమయంలో కొన్ని ప్రభుత్వం ద్వారా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకునే అధికారాలు ఉంటాయి కాబట్టి వారి ద్వారా ఇక్కడ తక్షణమే ఏమైతే చేయగలుగుతామో వాటిని చేద్దామని కలెక్టర్ గారిని విజిట్కి ఆహ్వానించే వారు వచ్చారు. సో మేము ఇంకా
అన్ని వేరే ప్రాంతాల్లో కూడా విజిట్ చేసినాక ఒక 1 అవర్ 2 అవర్స్ అందరూ కూర్చొని అధికారులు, కలెక్టర్ గారు, నాయకులు మేమంతా పూర్తిగా శాశ్వత పరిష్కారం చేయడానికి ఏం చేస్తే ఈ నీవా నది పరిహార ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటాయో తెలుసుకొని వాటిని చేయడానికే మేము ఈరోజు ఈ ప్రాంతాన్ని విజిట్కి వచ్చినాం. సో అందరూ కూడా ఎవరైతే సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా, మీరు చూశారు కదా. గాంధీ రోడ్డు మీరు కోర్టు డౌన్లో నుండి చూస్తే ఎప్పుడూ లేని విధంగా వెడల్పు చేయడానికి మేము పూనుకుంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. అందుకు గాంధీ రోడ్లోని ప్రజలందరికీ, బిల్డింగ్ ఓనర్స్కి, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా మేము ఏదైతే చేయాలి అని ఆశపడతామో వాటన్నిటికీ మా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించి వాటికి అనుకూలంగా మాకు స్పందించి పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా కలెక్టర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గాంధీ రోడ్లో చాలామంది కూడా పోయి రోడ్ వైడనింగ్ చేస్తూ ఉంటే అనేక బిల్డింగ్లు, అనేక వాళ్ళ ఇంటి ముందర దాకా వేసుకున్న కాంక్రీట్ అవన్నీ కూడా కొడుతూ ఉంటే స్పందనలలో పోయి చెప్పినా కూడా కలెక్టర్ గారు కూడా వారిని కన్విన్స్ చేసి అభివృద్ధి చెందితే మన నగరం మీకే, మీ ప్రాపర్టీ వాల్యూస్ కానీ మీకు కానీ అందరికీ ట్రాఫిక్ పొల్యూషన్ లేకుండా బాగుంటుంది, ట్రాఫిక్ మూవ్మెంట్ ఉంటాయని చెప్పి కన్విన్స్ చేసినందుకు గాంధీ రోడ్ ప్రజలకి, మా కలెక్టర్కి ఆ విషయంలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.